దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవాతి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యెహోవా నాకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నన్ను కరుణించునుగాక. యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయునుగాక. నాకు సమాధానము కలుగునుగాక. వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించినట్లుగా నేను వారిని ఆశీర్వదించేదను అంటున్నాడండి. చూడండి, మరి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసే దేవుడై ఉన్నాడండి. మనకి ఒక నామమును ధరింపచేసి ఉన్నాడండి. ఆ నామము అన్ని నామముల కన్నా పైనామమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి పేతురు యోహానులు మరి వెళ్ళి మా దగ్గర ఎండి బంగారములు లేవు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తామన్నారంట. ఏంటది అనంటే ఆయన నామమును మనకు ధరింపచేసి ఉన్నాడు. దేవుడు వాక్యం కీర్తనలో మరి 91 అంటాడు కదా, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, అతన్ని దీర్ఘాయువంతుడిగా చేసేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటాడండి. అతని నామమును ధరించుకున్న నీవు ఆయన మహిమను చూడగలుగుతూ ఉన్నావా? ఆయన మహిమను నువ్వు కనులారా చూడాలి అనంటే ఆయన నామాన్ని స్మరించేవారుగా ఉండాలండి. ఆయన నామాన్ని మనం ధరించుకునేవారుగా ఉండాలండి. మనం ఈ లోకపరంగా మనము ఎన్నో ఇట్లని ధరించుకుంటాం, ఎన్నో ఇట్ల గురించి ఆశపడుతూ ఉంటాం, ఎన్నో ఇట్ల గురించి పరుగులెడుతూ ఉంటాం, ఎన్నో ఇట్ల గురించి మనము ఆతురత పడుతూ ఉంటాము. కానీ దేవుని సన్నిధి నేను అనుభవించాలి, నేను దేవుని మహిమను చూడాలి, దేవుని తేజస్సును చూడాలి, దేవుని ప్రభావమును చూడాలి, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి అని ఏనాడైనా మనం అనుకుంటామండి. పెదవులతో మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది అంటున్నాడండి. మన హృదయముతో దేవుణ్ణి మరి ఆరాధించినప్పుడు, మొరపెట్టినప్పుడు, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయన సన్నిధి కాంతి మన పైన ఉదయింపచేస్తాడంటండి. అంతేకాదు మనల్ని ఆ నామమును ఉచ్చరించినట్లయితే మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడంటండి. ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడంట. ఆయన నామములో సర్వ సంపదలు గుత్తములై ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన సన్నిధి కాంతిని మనం అనుభవించే వారిలాగా ఉండాలంటే మనము మన హృదయంలో ఉన్న ప్రతి చెడు తలంపులను మనం తీసివేసుకోవాలండి. యోబు గ్రంథంలో సెలవిస్తున్న నీ గుడారములో ఉన్న దుర్మార్గపు పనులను విసర్జించిన ఎడల దేవుడు నీపైన శ్రద్ధ నిలుపుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయంలో ఉన్న మురుగు మన హృదయంలోనూ పెట్టుకుని దేవుని మహిమను చూడాలి అని అంటే దేవుడు మనతో మాట్లాడలేడు. ఆయన మహిమను మనం చూడలేం, ఆయన ప్రభావాన్ని మనం చూడలేం. ఆయన ప్రభావాన్ని చూడాలన్నా, ఆయన నామమును నువ్వు ధరించుకున్నా, నీవు ఆయన మొక్క తేజస్సును నువ్వు పొందుకోవాలన్నా, నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి అని అన్నా దేవుని సన్నిధిలో నిలబడు, మొక్కలేసి ప్రార్థన చేయి. దేవుడిని ఆయన నా ప్రతి విన్నపాలు ఆలకించు ప్రభువా, నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యము దేవుడు తన ఇనుకుల్లో దీవించునుగాక.